గుంటూరు తురకపాలెం గ్రామంలోనే వరుసగా మరణాలు అయితే సంభవిస్తున్నాయి. కానీ ఈ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి అనేది అయితే గ్రామస్తులు అయితే చెప్పలేకపోతున్నారు. ఈ గ్రామస్తులు అయితే భయంలో ఉన్నట్టు ఉంది. కానీ గ్రామస్తులు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు మరణాలు జరుగుతున్నాయి, వరుసగా దాదాపుగా 2-3 నెలల నుంచి వరుసగా మరణాలు జరుగుతున్నాయి అనేది గ్రామస్తులు అడిగి అయితే తెలుసుకుందాం. చెప్పండి అమ్మా. 2 నెలల నుంచి అండి జ్వరాలని వెళ్తున్నారు, చచ్చిపోయి వస్తున్నారు ఇంటికి. ఎందుకు ఏంటంటే ఇన్ఫెక్షన్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. అంటే రాయటం ఏమో ఎయిడ్స్, హెచ్వి, క్యాన్సరు, షుగరు అని చెప్తున్నారు. అనేకమైన రోగాలు ఎందుకు చెప్తున్నారు మా ఊర్లో. మేము పనికి వెళ్తుంటే పనికి కూడా వద్దంటున్నారు. ఈ రోగాలు ఉన్నాయంట, మీ ఊర్లో వైరస్ ఉందంట అని చెప్తున్నారు. ఎందుకండి లేనిపోయినాయి మీరు చెప్పటం? నాకు అర్థం కాల. మా బాధలు మేము చచ్చిపోతున్నాము. చచ్చిపోయిన వాళ్ళకి దిక్కెవరు? చిన్న పిల్లలు, వాళ్ళకి దిక్కెవరు? వాళ్ళు ఎలా బతకాలి? 5 నెలల దాకా ఆమె పనికి రాకూడదు. ఆ పిల్లల దిక్కు మొక్కెవరు? వస్తున్నారు పోతున్నారు అధికారులు, వాళ్ళ ఇళ్ళల్లో ఎవరు చూస్తున్నారు? 20 మంది ఇప్పుడు చచ్చిపోయింది 2 నెలల్లోనే. వస్తున్నారు వెళ్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. రోగాలు అంటున్నారు, ఏం రోగాలు? ఎందుకు రాస్తున్నారట? అప్పుడెప్పుడో మందు తాగితే ఇప్పుడు పని చేసినాయా? ఎందుకు ఆ మాటలు? ఎందుకు? ఏదైనా ఉంటే ఏదో చెప్పుకోవాలి. కానీ ఆ స్తంభాల వల్ల, ఆ రాళ్ళ వల్లే మాకు ఈ బాధ అంతా. ఆ రాళ్ళు ఏమంట వేసారో 20 మంది ఎమ్మటెమ్మటే చనిపోయారు. ఆ రాళ్ళు తీయటమా, వాళ్ళు ఏదైనా చేయటమా, వాళ్ళు చేయాలి ఊళ్ళో వాళ్ళు. అది ఇది స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అయిందంటే మామూలుగా 2-3 మరణాలతో స్టార్ట్ అయిందండి. అప్పుడు మేము పెద్దగా లెక్క చేయలేదు మేము కూడా. ఇది ఎప్పుడైతే కొద్దిగా అందరూ ఊళ్ళో వాళ్ళందరూ కొద్దిగా ఒక క్రమంగా ఒకరి తర్వాత ఒకళ్ళు హాస్పిటల్ వెళ్ళటంతో తెలిసిపోయింది. అప్పుడు ఏందయ్యా అంటే జ్వరం. ఎవరైనా కామన్ పాయింట్ ఏంటంటే జ్వరం. ఆ జ్వరం ద్వారా వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కళ్ళు, మళ్ళీ తిరిగి రావట్లా. ఉన్నవాళ్ళు ఏమో పెద్ద హాస్పిటల్లో చూపించుకుంటున్నారు, లేదంటేనేమో గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళిపోతున్నారు. అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా అందక ఇలా ఒకే రోజు 2-3 మరణాలు, లేదంటే 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకో 3 మరణాలు అలా జరుగుతూ వెళ్తూ ఉండి ఇప్పటికి దాదాపుగా 2 నెలల్లో 22 దాకా ఎస్సీ కాలనీలోనే చనిపోయారు. ఎస్సీ కాలనీలో వాళ్ళు. మిగతా ఊరు మొత్తం చూసుకుంటేనేమో మా ఊరు ఓటింగ్ మొత్తం చూసుకుంటే 3,000 చిల్లర. 3,000 చిల్లరలో మొత్తం ఒక 30 మంది ఊరు మొత్తం కలుపుకుంటే. అది దీనికి కారణం ఏంటంటే ఒక 3 నెలల క్రితం 3 రాళ్ళని దానికి వేసారన్నమాట. 4 రాళ్ళు వేసారు, 4 పక్కల రాళ్ళు వేసిన కాడ నుంచి కొద్దిగా మా వాళ్ళందరికీ ఆరోగ్యం బాగాక, జ్వరాల కారంగా మనుషులు ఉండేకుండా ఆరోగ్యం క్షీణించిపోయి చిన్నగా మరణవాదం పొందుతున్నారు. పూర్తిగా అన్నీ దాంట్లో కూడా కొన్ని రిపోర్ట్లు ఏమో ఏదో కొత్త వ్యాధి వచ్చిందని చెప్పి అంటున్నారు. ఆ వ్యాధి ఇంకా కనుక్కుంటున్నారు. వాస్తవానికైతే ఒక 5-6 నెలల క్రితం అయితే మాకు బోర్ నీళ్ళు అనేది వచ్చినాయి, మురికి నీళ్ళు వచ్చినాయి. అవి ఎట్లా, మా కోరి ఉంది, ఆ కోరిలో నీళ్ళు వచ్చినాయి. ఆ కోరిలో నీళ్ళు వాడటం వల్ల అప్పుడు బాగా మురికి నీళ్ళు వచ్చినాయి. ఆ మురికి నీళ్ళు వాడటం వల్ల ఆ రోగాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నట్టు మా ఊరోళ్ళందరూ కొద్దిగా అభిప్రాయపడుతున్నారు అన్నమాట. వాటర్ వల్ల కూడా వాళ్ళకి మంచి వాటర్ వదిలేరు, మాకు ఏం మురికి నీళ్ళు వదిలేరు. అదొకటి బాగా ఇదైపోయిందండి. ఏదేమైనప్పటికీ తురకపాలెం గ్రామస్తులు అయితే భయభ్రాంతుల్లోనైతే ఉన్నారు. ఆ విషయం ఏంటి, ఆ మరణాలకు కారణాలు ఏంటి అనేది ఇక్కడ గ్రామస్తులను అడిగే తెలుసుకుందాం. చెప్పమ్మా. అబ్బాయి 2 రోజులు పెట్టి జ్వరం తగిలిందండి. జ్వరం తగిలి జ్వరంలో స్ట్రోక్ లాగొచ్చి చనిపోయాడు. కొడుక్కి 2 ఆడపిల్లలు, ఒక అమ్మాయి పెళ్ళింది, ఒక అమ్మాయి పెళ్లి కాల. వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి పోకూడదు. కప్పటాలు పెట్టి స్టార్టింగ్ అయిపోయింది మాకు. మేమేంది రాళ్ళనే అనుమానమని మేము రాళ్ళు అనుమానం ఇస్తున్నాము. మాకు ఆ రాళ్ళు సరి చేస్తే మేము ఏదో ఒకటి చేసుకుంటామని మేము అనుకుంటున్నాము. మేము పొద్దుగూలు చెప్పుకున్నాక అదే, మాకు ఆ రాళ్ళు సరి చేయండి. మరి మాకే జ్వరాలు, మరి మా పక్కే అందరూ మా పక్కే 22 నిన్నటితోటి 22 చనిపోయారు. అందరూ మాగోళ్ళే. 45-40 సంవత్సరాల కాడ నుంచి అట్లా జరిగింది. మరి మా తల్లులు, మరి మాకు ఎవరు, మాకు దిక్కెవరు? వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. వస్తే అందరికి రావాలి ఊళ్ళోకి. ఇంకా మాకే ఎందుకు రావాలి? ఒడ్డు కాలిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఇదిగా ఉన్నారు, మేము ఎందుకు ఇది కావాలి అని మాకు అనుమానం. ఇంకా అదండి. నాకైతే పొలిమేర రాళ్ళ మీదే అనుమానం అండి. ఖచ్చితంగా పొలిమేర రాళ్ళు సరి చేస్తే మాకు ఈ బాధ పోయిద్దని మాకు గట్టి నమ్మకం ఉంది. వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది. వాటర్ సరిగా రాదు, నీళ్ళు బాగా మురికిగా ఉంటాయి అన్నమాట. ఆ నీళ్ళు ఫిల్టర్ చేసి ట్యాంకులకు పంపించి మాకు అట్లా పంపిస్తున్నారు అన్నమాట.
వాటర్ అమ్ముకోవడం ఎక్కువైపోయింది. మంచినీళ్ళు అమ్ముకొని మాకు ఆ చెరువుల్లో నీళ్ళు వదులుతునేసరికి మాకు కొంచెం అది కూడా ప్రాబ్లం ఉంది. దానికి తోడు లేనిపోని వ్యాధులు అంటగట్టి మాకు ఎస్సీ కాలనీకి మాకు ఊర్లలోకి చుట్టాలు రావాలన్నా బంధువులు రావాలన్నా భయపడుతున్నారు. అసలు మమ్మల్ని పనులకు కూడా వద్దంటున్నారు. అట్లా ఉంది పరిస్థితి. చాలా అన్యాయం చేస్తున్నారండి. ఆ పొలిమేర రాళ్ళు మాత్రం గట్టిగా మాకు కాదండి, ఇప్పుడు వరుసగా ఎందుకు మరణాలు జరుగుతున్నాయి? దానికల్లా కారణాలు ఏంటి అన్న మీకు అన్న కారణాలు డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారండి. మాకైతే గట్టి నమ్మకం పొలిమేర రాళ్ళు తప్పేశారు. వాళ్ళు టైంకి వేయలేదు, వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకొని వేయలేదు. అది దానివల్ల మాకు అలా జరుగుతుందని మా నమ్మకం. వాళ్ళు ఏదైతే నమ్మకంతో వేసుకున్నారో ఇప్పుడు మా గట్టి నమ్మకం కూడా వాళ్ళు తెలుసుకోవాలి కదా, తెలుసుకొని చేయాలి కదా. ఎన్ని పరీక్షలు చేసినా ఏది చేసినా ఏది తేలట్లేదు. అది మా నమ్మకం అయితే అదండి. మీడియా ద్వారా మాకు న్యాయం జరిగేలాగా చేయండి. ఏది ఏమైనప్పటికీ గుంటూరు తుర్కపాలెం గ్రామంలోనైతే వరుస మరణాలు అయితే సంభవిస్తున్నాయి. ఆ మరణాలకు గల కారణాలు ఏంటనేది ఇంకా తెలియరాలేదు. ఈ మెడికల్ వాళ్ళు అయితే ప్రతి ఇంటికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు, వైద్యం చేస్తున్నారు. కానీ ఇంకా రోగం ఏంటి అనేది ఇంకా అయితే నిర్ధారణకు రాలేదు. ఏదేమైనప్పటికీ వేచి చూడాల్సిందైతే తెలుస్తుంది. గుంటూరు నుంచి తుర్కపాలెం.